ఇంగ్లాండ్ టూర్లో టీమిండియా తడబడుతూనే ఉంది. టీ20 సిరీస్లో చిత్తుగా ఓడిన భారత్ ఆ తర్వాత వన్డే సిరీస్లో బోనీ కొట్టింది. తొలి మ్యాచ్లో గెలిచి అభిమానులకు కిక్కిచ్చింది. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులేమీ నిలవలేదు. రెండో మ్యాచ్లో భారత్ గెలిచి మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ గెలుస్తుంది అనుకుంటే చిత్తైపోయింది. అభిమానులను డిసప్పాయింట్ చేసింది. స్టార్ ప్లేయర్లకు టీమిండియా కేరాఫ్గా ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోలేకపోయింది. నిజానికి టాస్ ఓడిన భారత్ పాజిటివ్ మైండ్ సెట్తోనే ఇన్నింగ్స్ను ఆరంభించింది. శుభ్మన్ గిల్ దూకుడుగానే బ్యాటింగ్ చేశాడు. కాన్ఫిడెంట్గానే ఆడేశాడు. స్ట్రోక్ ప్లేతో ఆకట్టుకున్నాడు. మరో ఎండ్లో రోహిత్ శర్మ మాత్రం అసౌకర్యంగా కనిపించాడు. నేచురల్ గేమ్ ఆడలేకపోయాడు. అయితే శుభ్మన్ గిల్ పెవిలియన్కి చేరాక విరాట్ బాధ్యత తీసుకున్నాడు. ఆరంభం నుంచే దూకుడు చూపించేందుకు ప్రయత్నించాడు. డ్రైవ్ షాట్లతో కట్టిపడేశాడు. బౌండరీలతో నిలకడగా పరుగులు సాధించాడు. అట్కిన్సన్ బౌలింగ్లో సిక్సర్తో రోహిత్ శర్మ కూడా టచ్లోకి వచ్చినట్టే కనిపించాడు. కానీ ఆ తర్వాత మళ్లీ తడబడ్డాడు. పెవిలియన్కు చేరాడు. కేఎల్ రాహుల్ ప్లేస్లో తుది జట్టులో ఛాన్స్ దక్కించుకున్న ఇషాన్ కిషన్ కూడా నిరాశపరిచాడు. సింగిల్ డిజిట్కే పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ మాత్రం తడబాటు లేకుండా బ్యాటింగ్ కొనసాగించారు. చూస్తుండగానే కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించాడు. 31 ఓవర్లలో 3 వికెట్లకు 177 పరుగులతో భారత్ భారీ స్కోర్ చేసేలాగే కనిపించింది. అయితే విరాట్ను ఆర్చర్ పెవిలియన్ పంపడంతో టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివం దూబే ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ చేరారు. మరో ఎండ్లో శ్రేయస్ అయ్యర్ మాత్రం పోరాటం చేశాడు. హాఫ్ సెంచరీ సాధించాడు. బుమ్రా కూడా మెరుపులు మెరిపించాడు. చివరకు భారత జట్టు 233 పరుగులకు పరిమితమైంది. టార్గెట్ చేజ్లో ఇంగ్లాండ్ కూడా తడబడింది. 8 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. కానీ ఓ ఎండ్లో జో రూట్ నిలబడ్డాడు. సహచరులు పెవిలియన్ చేరుతున్నా ప్రశాంతంగా బ్యాటింగ్ చేశాడు. భారత బౌలర్లకు సవాల్ విసిరాడు. 99 పరుగులతో నాటౌట్గా నిలిచి ఇంగ్లాండ్కు విజయాన్నందించాడు. 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ గెలిచింది. సిరీస్ను 1-1తో లెవెల్ చేసింది. ఆఖరి మ్యాచ్ ఇప్పుడు సిరీస్ డిసైడర్గా మారిపోయింది.